మృగశిర కార్తె సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఇవాళ రాత్రి 9 గంటలకు చేప ప్రసాదం పంపిణీ మొదలవుతుంది. అయితే ఇప్పటి నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు భారీగా తరలివస్తున్నారు. ఫిషరీస్ డిపార్ట్మెంట్ 1.35 లక్షల చేప పిల్లల్ని అందుబాటులో ఉంచింది. మరోవైపు భారీ రద్దీ నేపథ్యంలో నాంపల్లి పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బత్తిన కుటుంబం తొలుత దూద్బౌలిలోని స్వగృహంలో ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత రాత్రి నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ప్రజలకు పంపిణీ చేయడం ప్రారంభిస్తారు. నాంపల్లి నుంచి మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమైంది. ఈ రోజు రాత్రి 9 గంటల నుంచి ప్రారంభమయ్యేటటువంటి చేప ప్రసాదం పంపిణీ రేపు రాత్రి వరకు కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం మనం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ దగ్గర ఉన్నాము. ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేటటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. మరొక వైపు మనం ఇక్కడ కొన్ని క్యూ లైన్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆ క్యూ లైన్లో ఎవరైతే వాళ్ళకి సంబంధించినటువంటి టిఫిన్స్ కావచ్చు, అంతేకాకుండా వాళ్ళే ఇక్కడ పంపిణీ చేస్తూ ఉన్నారు. సుమారు 176 సంవత్సరాల నుంచి కూడా బత్తిని కుటుంబ సభ్యులు ఈ చేప ప్రసాద పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ఎవరైతే ఉబ్బసంతో కావచ్చు, ఆయాసంతో తీవ్ర ఇబ్బందులు గురవుతూ ఉంటారో వాళ్ళంతా కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ చేప ప్రసాదానికి సంబంధించినది తీసుకునేందుకు ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి రావడం జరుగుతోంది. సుదూర రాష్ట్రాల నుంచి కూడా, అంటే అటు ఢిల్లీ కావచ్చు, పూణే కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ చేప ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అంతా మాట్లాడేంత కొంతమంది ఉన్నారు. ఒకసారి మాట్లాడేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారండి? ఆంధ్ర అండి. సో ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? నేను నైట్ వచ్చా. అంటే ఇది మొదటిసారా మీరు రావడము? మొదటిసారి. ఈ చేప ప్రసాదం గురించి మీకు ఏం తెలుసు? ఈ చిన్నపిల్లలకి నెమ్ముకి ఆయాసం ఉబ్బసానికి అని తెలుసు. ఈ సంవత్సరం వచ్చాము. ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు ఇక్కడ? బాగున్నాయండి. చూస్తున్నాము సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి చేప ప్రసాదాన్ని తీసుకుంటూ ఉన్నారు. ఒకవైపు బారులు తీరారు ఇక్కడ ప్రజలు చేప ప్రసాదానికి సంబంధించి. ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఒకవైపు వాటర్ బాటిల్స్ పంపిణీ కావచ్చు, టిఫిన్స్ కావచ్చు, మధ్యాహ్నం భోజనం కావచ్చు, వీటన్నిటినీ కూడా ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి బత్తిని కుటుంబ సభ్యులతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. సుమారు 135,000కు సంబంధించినటువంటి చేప పిల్లలను ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందజేయబోతూ ఉంది. आप कहाँ से आए अम्मा? बीड़ बीड़ जिला। ओके, ये तो फर्स्ट टाइम है क्या? नहीं, तीसरा। सो आपको कैसा लग रहा है ये చేప మందు? अच्छा लग रहा है। మనం చూస్తూ ఉన్నాము. అంటే ఒకవైపు పూణే నుంచి కావచ్చు, జార్ఖండ్ నుంచి కావచ్చు, ఈ విధంగా ఆయా రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయడంతో పాటుగా ఒకవైపు నాంపల్లికి సంబంధించి ఈ పరిసర ప్రాంతాలకు సంబంధించి కూడా పోలీసులు అంతే స్థాయిలో కూడా బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. అంతే మరొక వైపు సీసీ కెమెరాల పెట్టడం జరిగింది. ఆ సీసీ కెమెరాల నుంచి కూడా ఈ గ్రౌండ్స్లో ఈ చేప ప్రసాదం పంపిణీకి సంబంధించి కూడా ఒకవైపు అధికారులు అయితే పరిశీలిస్తూ ఉన్నారు. ఓవరాల్గా ఈరోజు రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ చేప ప్రసాదం పంపిణీ స్టార్ట్ కాబోతోంది. విజువలిస్ట్ యశ్వంత్తో కలిసి జ్యోతి TV9 నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నుంచి హైదరాబాద్.